మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, C16 ఎగ్జామ్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. బ్రదర్, C16 కి ఆల్రెడీ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా, సో ఈసారి మళ్ళీ పెట్టే అవకాశం ఉందా మనకి ఏప్రిల్ మేలో జరిగే ఎగ్జామ్స్ లో అనే దానికోసము నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో C16 ఎవరైతే 2019 పాస్డ్ అవుట్ అయిన బ్యాచ్ ఉందో, సో ఆ తర్వాత ఎవరైతే ఆ స్కీమ్ లో కంటిన్యూ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఈసారి ఏప్రిల్ అండ్ మే యొక్క మంత్ లో మనకి ఎగ్జామ్ పెడతారా పెట్టరా అనేసి అయితే ఇంకా ఎస్బిటెట్ కూడా అయితే డిక్లరేషన్ అయితే చేయలేకపోతుంది. సో బికాజ్ ఎందుకంటే ఆ టైంలో సో గవర్నమెంట్ నుంచి వచ్చే జీవో ప్రకారంగా వాళ్ళు రిలీజ్ చేస్తాము అనేసి వాళ్ళైతే స్పష్టం అయితే చేయడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి నేనైతే నిన్న అంటే ఫ్రైడే రోజు 2nd of February నేను వాళ్ళనైతే కనుక్కోవడం జరిగింది. సో డైరెక్ట్ గా వాళ్ళకి కాల్ చేసింటే వాళ్ళు చెప్పిన మాటల్ని మిమ్మల్ని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా మీకు సో కాల్ రికార్డింగ్ అనేది కూడా చేయడం జరిగింది కాబట్టి అదైతే ఒకసారి వినండి. అండ్ ఇన్ కేస్ గనక ఏప్రిల్ మేలో కనుక వాళ్ళు కనుక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే సో మీకు కావాల్సిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ అదే విధంగా సో ఎగ్జామ్ ఏ విధంగా పాస్ అవ్వాలి, ఏ విధంగా రాస్తే మనము మంచి మార్క్స్ తెచ్చుకొని మనం గెట్ ఇన్ అవ్వచ్చు అండ్ దానికి సంబంధించిన షార్ట్ నోట్స్ సో ఎవ్రీథింగ్ మీకు నేనైతే ప్రొవైడ్ చేస్తాను. సో దానికోసము కింద డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఉంది. సో అందులో అయితే జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయ్యేట్లయితే మీకు టోటల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వీడియోస్ అయితే దొరుకుతాయి అండ్ మీకు పీడిఎఫ్స్ దొరుకుతాయి. ప్రతి ఒక్కటి కూడా ఎగ్జామ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మీకు ఏవైతే ఎగ్జామ్ ఉందో దానికి ముందు రోజు కూడా మీకైతే క్లియరెన్స్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? సో లేట్ చేయకుండా వెంటనే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. సో దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. థ్యాంక్ యూ గైస్. హలో 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 యా హాయ్ సార్. చెప్పండి. హలో హలో చెప్పండి. హలో సార్, అది C16 వాళ్ళకి ఏపీ ఎస్బిటెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు మళ్ళీ? ఏంటండి? C16 C16 వాళ్ళకి ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు ఉండొచ్చు సార్ సప్లిమెంటరీ? వెయిట్ చేయండి, నోటిఫికేషన్ ఇస్తారండి. వెయిట్ చేయండి. అట్లాగని కాదు, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఒక ఛాన్స్ అయిపోయింది కదా లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో. ఏప్రిల్ మేలో కూడా మళ్ళీ వాళ్ళకి పెట్టే అవకాశం ఉందా? వెయిట్ చేయండి అండి, నోటిఫికేషన్ ఇచ్చేదో మనం చెప్పలేం కదా. ఓకేనా? ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు కదా సార్ మీరు? హలో, వర్క్ చేస్తే ఏ సెక్షన్ సంబంధించి ఆ సెక్షన్ ఉంటుందండి. సరే, ఆ సెక్షన్ కి సంబంధించిన డీటెయిల్స్ తెలుస్తాయండి. మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వరు కదా. ఓకే, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వడము? సో మీరు ఒక నిమిషం. సో వాళ్ళని మీకు 557 సేమ్ సిరీస్ 557. ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. 556. హలో. యా హలో, చెప్పండి. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. అది C16 ఎగ్జామ్ ఎంక్వైరీ గురించి కాల్ చేసాము. చెప్పండి. సో ఇప్పుడు వాళ్ళకి నవంబర్ డిసెంబర్ లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు ఉండొచ్చు మేడం సప్లిమెంటరీ C16 ఎస్పెషల్ గా? C16 అంటే ఏ బ్యాచ్ అండి? మొత్తం మేడం, ఎవరైతే ఉన్నారు C16 లో 2019, 2018, 2016 అంతా కూడా. చూడండి, ఏదైనా సరే ఇప్పుడు మీరు 16 లో జాయిన్ అయ్యారనుకోండి, 16 పిన్ నెంబర్ తో ఉంటే 6 years అండి. డబల్ ది డ్యూరేషన్ ఉంటుంది డిప్లొమా ఎగ్జామినేషన్స్. తర్వాత డబల్ ది డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మెర్సీ ఛాన్స్ అని ఇస్తారండి. దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మెర్సీ ఛాన్సెస్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదండి. గవర్నమెంట్ నుంచి అయితే మాకేం జీవో రాలేదు మరి ఇంకా కండక్ట్ చేయమని చెప్పి. ఒకవేళ కండక్ట్ చేయండి అంటే కనుక మేము నోటిఫికేషన్ లో నోటిఫై చేస్తాము, ఇస్తాము. ఓకేనా? సో ఇప్పటిదాకా అయితే మీకు C16 వాళ్ళకి పెట్టేది లేదైతే అప్డేట్ లేదండి. లేదండి. సరే మేడం, ఓకేనండి, థ్యాంక్ యూ.